ఎన్నికల కోసం ఆస్తులను అమ్మకానికి పెట్టిన పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే పేరు గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా ఒక స్టార్ హోదాలో పవర్ స్టార్ అనే బిరుదుతో కొనసాగుతున్నారు పవన్ కళ్యాణ్. ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో జనసేన పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆ పార్టీని నడపడం కోసం, ప్రజలకు దగ్గరవడం కోసం అహర్రాత్రులు శ్రమిస్తున్నారు. చిన్నతనం నుంచి పుస్తకాలు చదవడం ద్వారా తాను తెలుసుకున్న భావజాలాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం జనసేన పార్టీ ద్వారా దగ్గరవుతూ వస్తున్నారు. వాస్తవానికి రాజకీయ పార్టీని నడపడం అంటే సాధారణ విషయం కాదు. కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. వాస్తవానికి గతంలోనే పవన్ సినిమాలు మానేద్దామనుకున్నారు. కానీ పార్టీని నడపాలంటే డబ్బులు కావాలి కాబట్టి సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన గతంలోనే పలుమార్లు చెప్పారు. ఏపీకి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల సంఘం నుంచి రేపో మాపో ప్రకటన రావడమే తరువాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో వైసీపీని ఢీకొట్టడానికి జనసేనాని సమాయత్తమవుతున్నారు. కొన్నాళ్ల ముందే నిర్మాతల దగ్గర తన రెమ్యునరేషన్ను అడ్వాన్స్ రూపంలో తీసుకొని ఆ డబ్బును పార్టీకి ఖర్చు పెడుతూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో సమయం చూసుకొని వారికి సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. రానున్న ఎన్నికల్లో హోరాహోరీ పోరు నడవడం ఖాయమనే అంచనాలు ఉండడంతో జనసేనను కూడా వైసీపీని ధీటుగా ఎదుర్కొనేలా మలుచుతున్నారు. గతంలో డబ్బులు అవసరమై హైదరాబాద్లో తన ఇంటిని అమ్మేసిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా హైదరాబాద్లోనే తన పేరుతో ఉన్న 2 స్థలాలను అమ్మకానికి పెట్టారు. ఇందులో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది. పార్టీకి విరాళాలు వస్తున్నాయి కానీ అనుకున్నంత స్థాయిలో రాకపోవడం వల్ల ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తన సొంత డబ్బుల ద్వారా పార్టీని నడపడానికి కష్టపడుతున్నారంటే ఆయనలోని నిజాయితీని అర్థం చేసుకోవచ్చని, అందుకే తాము ఆయనకు మద్దతుగా నిలుస్తామని అభిమానులు చెబుతున్నారు. ఇది వ్యూవర్స్.